బాగుంది భయ్యా, సూపర్. బాగుంది చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుందండి. బాగుంది. స్క్రిప్ట్ రైటర్ చేతిలో ఉంది కథ, ఏంటంటే తిప్పుతున్నారు. బాగా ఎక్సైటింగ్ ఉంది. బాగుందన్న. బాగుంది మంచిగా సినిమా అయితే బాగుంది. చూడచ్చు మంచిగా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే సూపర్. మామూలుగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సూపర్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కన్నా హీరో పర్ఫార్మెన్స్ డామినేషన్. అబ్బాయి బేబీ దీని ముందు భయంకర సూపర్ గా బాగుంది భయ్యా, చాలా బాగుంది. బాగుంది. ఎమోషనల్ డ్రామా. థ్యాంక్ యూ. సూపర్. ట్విస్ట్ హౌస్ వైష్ణవ్ చదివిన యాక్టింగ్ సూపర్. సెకండ్ హాఫ్ లో ఫుల్ వైష్ణవ్ చదివి మొత్తం సినిమా సూపర్ ఉంది. సినిమా బాగుందన్న, బాగుంది. సూపర్ చాలా బాగుంది. బొమ్మ వస్తుంది లాస్ట్ లో. బాగుంది. చూడొచ్చు. సూపర్. సస్పెన్స్ థ్రిల్లర్ మొత్తం సినిమా. డైరెక్షన్, స్క్రీన్ ప్లే వెరీ గుడ్. చాలా సస్పెన్స్ థ్రిల్లర్ అండి. వెరీ గుడ్ సస్పెన్స్ థ్రిల్లర్. హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. యాక్షన్ పార్ట్ కానీ అదే స్క్రీన్ ప్లే మటుకు బాగుంది కాబట్టి ప్రతి క్యారెక్టర్ లో కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా చేశారు. చాలా వర్కౌట్ అయింది. సస్పెన్స్ ప్రతి సీన్ కి లాస్ట్ వరకు ఆ థ్రిల్లింగ్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఓవరాల్ గా సస్పెన్స్ వెరీ గుడ్ సస్పెన్స్. యాక్షన్ బాగుంది. హీరో యాక్షన్ బాగుంది. గుడ్. సెకండ్ మూవీ డన్ వెరీ వెల్. సౌండ్ ఎఫెక్ట్ బాగుంది. మ్యూజిక్ ఓరియంటెడ్. స్క్రీన్ కి ఇంత పండిటానికి ప్రతి స్క్రీన్ పండిటానికి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ చేసింది. మంచిగా పాయింట్ అయింది దానికి. బేబీ ఫస్ట్ మూవీ ఇప్పుడు దాంట్లో కూడా దీంట్లో చూడటం చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. కంప్లీట్లీ డిఫరెంట్ ఓరియంటెడ్ మూవీ. దాంట్లో మొత్తం రొమాన్స్ టైప్ లో ఉంది. రొమాంటిక్ హీరోయిన్, దీంట్లో థ్రిల్లింగ్ చాలా మంచిగా ఉంది. రొమాన్స్ అంటే డిఫరెంట్ రొమాన్స్. అదే హీరోయిన్ మరి దీంట్లో చూడటం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది కంప్లీట్లీ రొమాంటిక్ మూవీ. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఆ హీరోయిన్ ఇట్లా దీంట్లో చూడటం ఇంకా థ్రిల్లింగ్ అనిపించింది. చాలా బాగుంది. త్రూ ద సినిమా హీరోయిన్ క్యారెక్టర్ లైన్ చాలా బాగా తీసుకొచ్చారు డైరెక్టర్. చాలా ఎండింగ్ వరకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఆ హీరోయిన్ చూడటానికి కాదు, హీరోయిన్ మేజర్ పార్ట్ కూడా అదే సినిమాలో. కంటిన్యూ చేసుకుంది 100% దొరుకుతున్నట్టు ఇద్దరికి. హీరోకి హీరోయిన్ కి ఇద్దరికి మంచి సెకండ్ మూవీ మంచి హిట్ అవుతుంది. సెకండ్ పార్ట్ కూడా ఆమె పేరు ఏముంది, సంయుక్త మైట్ బి ఆమె సెకండ్ పార్ట్ 2 లో ఆమె హీరోయిన్ ఉండొచ్చు అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. థ్రిల్లింగ్ అంటే వెయిటింగ్ ఫర్ దట్ సెకండ్ పార్ట్. సూపర్ ఉంది మూవీ. యాక్టింగ్ సూపర్. హీరో కూడా అసలు లాస్ట్ లో సూపర్ యాక్టింగ్ చేసినాడు. ఇంకా చెప్పాలంటే లాస్ట్ ట్విస్ట్ సంయుక్తమైన ట్విస్ట్ అదర్స్ కిల్ మీ లవ్ విత్ మీ సూపర్ ఉంది. కొటేషన్ సూపర్ చేసిన యాక్టింగ్ సూపర్ ఉంది. రియల్ గా బాగుంది సినిమా కన్నా. అసలు సంయుక్తమైన అన్ని సినిమాలు ముఖ్యంగా 3 పాత్రలు చేసింది. దయ్యం అంటారు కానీ దయ్యం కాదు. ఆమె పర్సనల్ విషయంలో బాధాకరంగా ఉంది. ఆ రకంగా మారుతుంది. హీరోనే కథ దింపింది, మళ్ళీ హీరో కూడా దింపిండు. చాలా బాగుంది, చాలా చక్కగా ఉన్నది. లాస్ట్కి వస్తే మనం ఎమోషన్ అవుతాం. ఎట్లుంది సినిమాకి, ఇట్లుంది అని మనకే అనిపిస్తుంది. తర్వాత అంతా కరెక్ట్ అయింది సినిమా. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. చూడబడిన సినిమా. ప్రేక్షకులు మొత్తం మంచి చూడాలి, అందరు ఆదరించాలి. చాలా చక్కగా ఉంది సినిమా. హీరోని మంచి యాక్షన్ చేసింది. అప్పట్లో సౌందర్య చేసింది, బాగా అనిపించింది హీరో. ఓకే భయ ముఖ్యం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. భయ మ్యూజిక్ సూపర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ సినిమాకి చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు యాక్టింగ్ స్కిల్స్. అండ్ ఫస్ట్ డైరెక్టర్ అయినా భయపడకుండా బాగా చేశారు సినిమా. అండ్ పీసీ శ్రీరామ్ గారు
కెమెరా విజువల్స్ చాలా బాగున్నాయి. ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంటుంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఎందుకంటే సినిమాలో చాలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. వైష్ణవి అయితే ఇరగదీసేసిందని చెప్పాలి. మంచి ఫ్యూచర్ ఉంది ఆ అమ్మాయికి. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకొక సినిమా ఇంకో సెకండ్ రివ్యూలో అది రివీల్ చేస్తే బాగుండదు, మీరే చూస్తే బాగుంటుంది. అండ్ ఒక ఇప్పుడు విరూపాక్ష సినిమాలో అమ్మాయి ఉంది కదా హీరోయిన్, సంయుక్త మీనన్, ఆమె గెస్ట్ రోల్ చేసిందని చెప్పాలి సినిమాలో. చూడండి, ఖచ్చితంగా ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేయొచ్చు సినిమా. చాలా గ్రేట్ఫుల్గా తీశారు. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాలనుకునేది ఏంటంటే ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ గురించి కొంచెం ప్రాబ్లం అయింది. సింగిల్ స్క్రీన్ సిస్టమ్స్ ఉంటే ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అదే ఒక బెటర్ అది, ఎందుకంటే మల్టీప్లెక్స్లో డబ్బులు పెట్టలేరు. సో దీని గురించి కొంచెం ఆలోచించి సింగిల్ స్క్రీన్ సిస్టమ్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఏంటంటే థియేటర్లో చూడాలి సినిమా. ఎందుకంటే ఫస్ట్ థియేటర్లో చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే ఆ సౌండ్ విజువల్స్ ఏంటంటే ఇంట్లో అంత రావు. మనకేంటంటే ఓటీటీ అనేది తర్వాత సెకండరీ ఉంటుంది ఆప్షన్, కానీ థియేటర్ అనేది బెస్ట్ చాయిస్ అది. థ్యాంక్ యూ సో మచ్. అన్ని హైలైట్ అనిపించింది. లాస్ట్ 15 minutes మాత్రం మూవీ సెకండ్ టాప్ క్లైమాక్స్ చాలా బాగుంది. పర్లేదు, తీయచ్చు. సెకండ్ పార్ట్ కూడా తీయచ్చు. స్టోరీ లైన్ తీసుకొని తీయచ్చు. సినిమా బాగుంది, చూడొచ్చు. తప్పకుండా వచ్చి థియేటర్లో చూడండి. సూపర్ గా ఉంది, బాగుంది, ఎక్సలెంట్. అన్ని సూపర్. సినిమా బాగుంది కాదు, నాకు బాగుంది. సినిమా బాగుంది, చూడొచ్చు సినిమా. ఏంటంటే వెనక సిగ్నల్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ మూవీ అయినా ఏదైనా సూపర్గా ఉంది. థియేటర్కి వచ్చి చూస్తే అర్థమైంది ఎవరికైనా. బాగుంది. హీరోయిన్ యాక్షన్ బాగుందండి. అలాగే హీరో గారు బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ గారు కూడా బాగానే మంచి కోఆపరేషన్ చేశారు హీరో గారికి. సస్పెన్షన్, థ్రిల్లింగ్ కొంచెం హర్రర్. నాకు అంటే మంటల్లో జరుగుతూ ఉంటాయి కదండి, అది లాస్ట్ లో రివీల్ చేసిన ట్విస్ట్ బాగుంది. సస్పెన్సింగ్ ఉందండి. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. బాగుంది సినిమా. ఓవరాల్ గుడ్.